ఏపీలో ప్రభుత్వ భవనాలన్నీ విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్నాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సెక్రటేరియట్, అసెంబ్లీ సహా అమరావతిలోని పరిపాలనా భవనాలన్నింటికీ ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు. ట్రై కలర్లో మెరిసిపోతున్న అమరావతి ప్రాంతాన్ని చూసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణలో కూడా ప్రభుత్వ భవనాలన్నీ ట్రై కలర్లోకి మారిపోయాయి. సచివాలయం, అసెంబ్లీ సహా ప్రభుత్వ భవనాలకు ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు. 3 రంగుల్లో మెరిసిపోతున్న ఈ భవనాల ముందు సెల్ఫీలు తీసుకుని సంబరపడుతున్నారు ప్రజలు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. హర్ ఘర్ తిరంగా అంటూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్పై తిరంగా ర్యాలీ జరిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో బండి సంజయ్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ దాకా ర్యాలీ జరిపారు. కుల మతాలకు అతీతంగా తిరంగా యాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు నేతలు. ప్రతి ఇంటి మీద ప్రతి భారతీయుడు సగౌరవంగా జాతీయ జెండాను ఎగరవేయాలి. ప్రతి భారతీయుడు సగర్వంగా ఈ యొక్క జాతీయ జెండాను ఈ యొక్క తిరంగా యాత్రలో పట్టుకొని పరిగెత్తాలి. అది నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు. గత 5 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా కోట్లాది ఇండ్ల మీద ఈ జాతీయ జెండా రెపరెపలాడుతూ ఉన్నది. ప్రజలందరూ కూడా జాతీయ భావజాలంతో మరి ఈరోజు ఏ రకంగా ముందుకు వస్తున్నారో మనకు తెలుసు. ఇదే కాకతీయ విశ్వవిద్యాలయంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్త అయినటువంటి సామ జగన్మోహన్ రెడ్డి ఈ జాతీయ జెండా కోసం ప్రాణాలు అర్పితం చేసినటువంటి చరిత్ర ఈ దేశంలో మనం చూశాము. అక్కడ ఉన్నటువంటి నక్సలైట్లు ఈ జెండాను కాల్చేస్తే ఇది ఒక జాతీయ జెండాకే కాదు 140 కోట్ల మందికి అవమానం అని చెప్పి కోర్టులో నక్సలైట్లు చేసినటువంటి దుర్మార్గానికి వ్యతిరేకంగా మరి ఆ రోజు సాంక్షన్ చెప్తే దానికి వ్యతిరేకంగా ఆయనను కాల్చి చంపిన చరిత్ర మనం చూస్తా ఉన్నాం. సోదరులారా, ఈరోజు విదేశీయులే కాదు మన దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు దేశానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తా ఉన్నారు. దేశం అభివృద్ధి జరగొద్దు, దేశంలో జాతీయ రహదారులు పెరిగితే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడికి బాధ, ఈ దేశంలో ఎయిర్పోర్ట్లు పెరిగితే ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ ప్రతిపక్ష నాయకుడికి బాధ, ఈ దేశంలో పేదరికం నుంచి 25 కోట్ల మంది బయటికి తీసుకొస్తే ఆయనకు బాధ, ఈ దేశంలో ఉగ్రవాదం అరికడితే ప్రతిపక్షాలకు బాధ, ఈ దేశంలో రక్తపాతం ఉండాలని, ఉగ్రవాదం ఉండాలని ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలు కొన్ని కోరుకుంటున్నాయి. ఈ దేశంలో ఏ రకంగా దేశం అభివృద్ధి జరుగుతూ ఉంటే ఏ రకంగా పాకిస్తాన్ బాధపడుతుందో, ఏ రకంగా బంగ్లాదేశ్ బాధపడుతుందో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా కొన్ని బాధపడుతున్న విషయాన్ని మనం చేస్తున్నాను. ఈ